నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. క్యూర్ 2026 ముసాయిదా బిల్లులో అక్రమ భవనాలపై భారీ ఆస్తి పన్నుతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను ప్రతిపాదించింది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం స్థానిక సంస్థల అధికారాలు కూడా మరింత బలమివ్వాలని నిర్ణయించింది. అక్రమ నిర్మాణాలపై 300% ఆస్తి పన్ను ప్రతిపాదన. అదనపు అంతస్తులు నిర్మించిన భవనాలకు ఇదే నిబంధన. సెట్బ్యాక్ ఉల్లంఘన 10% వరకు ఉంటే 25% జరిమానా. అంతకంటే ఎక్కువైతే 50% జరిమానా. నివాస అనుమతితో వాణిజ్య వినియోగం చేస్తే 100% ఫైన్. పట్టణ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ సర్కార్ కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది. క్యూర్ 2026 ముసాయిదా బిల్లు ప్రకారం అనుమతి లేకుండా నిర్మించిన భవనాలు, అనుమతికి మించి అదనపు అంతస్తులు నిర్మించిన భవనాలపై ఇకపై 300% ఆస్తి పన్ను విధించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం అమలులో ఉన్న 100% జరిమానాను 3 రెట్లు పెంచాలని నిర్ణయించింది. నిబంధనల ఉల్లంఘన తీవ్రతను బట్టి జరిమానాలు కూడా మారనున్నాయి. బిల్లు అమలుకు ముందు పన్ను మదింపు పూర్తయిన అక్రమ నిర్మాణాలకు ప్రస్తుతం అమలులో ఉన్న 100% పెనాల్టీ కొనసాగుతుంది. అక్రమ నిర్మాణాల కట్టడికి ప్రభుత్వం తీసుకురాబోతోన్న క్యూర్ 2026 ముసాయిదా బిల్లుపై రియాల్టీ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్లో క్యూర్ 2026 ముసాయిదా బిల్లు తీసుకురాబోతూ ఉన్నారు. దీనివల్ల మనకు ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ సెట్ బ్యాక్లలో ఎక్కడైతే ఒక 10% డివియేషన్ వస్తే దానికి 25% పెనాల్టీగా వేయబోతుంది. అదేవిధంగా 10% కంటే ఎక్కువగా ఉన్నప్పుడు డీవియేషన్ ఒక 50% పెనాల్టీ వేయబోతుంది. అదేవిధంగా మనము ఏదైతే నివాస అనుమతులు తీసుకొని అలాంటి నివాస అనుమతులు తీసుకొని వాణిజ్య అవసరాలకు వాడుకున్నట్లయితే అక్కడ 100% పెనాల్టీ వేయబోతూ ఉన్నారు. అంటే కఠినతరమైనటువంటి ఒక పన్ను విధించేటువంటి దీనివల్ల ఒక అంటే బాధ్యతాయుతంగా మెలిగేటువంటి ఒక అవకాశం రాబోతుంది. సెట్బ్యాక్ నిబంధనలను 10% వరకు ఉల్లంఘిస్తే 25%, అంతకంటే ఎక్కువ ఉల్లంఘిస్తే 50% అదనపు పన్ను విధించనున్నారు. నివాస అనుమతి తీసుకుని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే 100% జరిమానా విధించాలని ప్రతిపాదించారు. ప్రజారోగ్య రక్షణకు కూడా ముసాయిదా బిల్లులో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలు లేదా రవాణా వాహనాల వల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నట్లు గుర్తిస్తే స్థానిక సంస్థల కమిషనర్లు తనిఖీలు నిర్వహించి తక్షణ చర్యలు తీసుకునే అధికారం పొందనున్నారు. పాలక మండలి నిర్ణయించినటువంటి బైలాస్ ప్రకారంగా అదేవిధంగా కాస్త స్లమ్ములో ఉంటే తక్కువగా ఉంటుంది. ఇది గతంలో ఉండేది. సో ఇప్పుడు దీన్ని మనకి క్యాపిటల్ వాల్యూ ప్రకారంగా చేయబోతున్నారు. సో ఇది ఒక భారీ మార్పు అని చెప్పుకోవచ్చు. 5 ఏళ్లకు ఒకసారి ఈ ట్యాక్స్ అనేది మారుతూ ఉంటుంది, రివిజన్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారంగానే ఈ 2026లో కూడా ఈ మనకి ఏదైతే క్యూర్ 2026 ముసాయిదా బిల్లు ప్రకారంగా ఈ విధంగా నిర్ణయించారు. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉన్న భవనాలు లేదా ప్రాంగణాలను అవసరమైతే మూసివేసే అధికారాన్ని కూడా బిల్లులో ప్రతిపాదించారు. మొత్తంగా క్యూర్ 2026 బిల్లు ద్వారా అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు, భారీ జరిమానాలు, ప్రజారోగ్య పరిరక్షణకు విస్తృత అధికారాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బిల్లు చట్టంగా మారితే పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ నిబంధనల అమలుపై మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండనుంది.